ఎత్తు కనిపిస్తుంది ఏమైంది గట్టిగా వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా సమాయత్తమై వాజ్పేయి గారి ఆశయం ఏంటంటే ఈ దేశంలో విద్య వైద్యం మరియు న్యాయం ఈ మూడు కూడా ఉచితంగా ఇవ్వాలనే ఆయన కళ అవుతున్నదో ఆ కళ సాక్షాత్కారం అవుతున్న దిశలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అద్భుతంగా దేశవ్యాప్తంగా ఏదైతే ఉచిత వైద్యం కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నదో అటువంటి హాస్పిటల్ ఇక్కడ గజ్వేల్లో ఉన్నది. ఇక్కడికి వచ్చి పేషెంట్లందరూ కూడా పరామర్శించి వాజ్పేయి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ పండ్లు పంచడం జరిగింది. వాజ్పేయి గారి ఆశయాలు వారి కళ నిజం చేయడానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశం వ్యాప్తంగా ఏ విధంగా అయితే ప్రభుత్వాలు పనిచేస్తున్నాయో అదేవిధంగా తెలంగాణలో కూడా త్వరలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి మేము నాయకత్వం వహిస్తాం. తర్వాత తెలంగాణ ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రభుత్వంలో విద్య వైద్యం తర్వాత న్యాయం ప్రజలకు ఉచితంగా అందేటట్టు మేమందరం కృషి చేస్తామని చెప్తున్నాం. భారత్ ఈరోజు దేశం మొత్తం మీద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాలు అనేటువంటిది మనము జరుపుకుంటూ ఉన్నాము. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ వెళ్ళిన తర్వాత ఆనే కార్యకర్తలు అందరితో సంపర్క చేసి దేశం మొత్తం మీద తిరిగి వారు లేనటువంటి లోటుని సమకూర్చినారు. జయప్రకాష్ నారాయణ్ గారు దేశం యొక్క డెవలప్మెంట్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనేటువంటి పిలుపు మేరకు జనసంఘ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని జనతా పార్టీలో కలిపి ఆ రోజు కలిసి పనిచేసినారు. సో వాజ్పేయి గారు అనేటువంటిది ఆయనకు యాక్సెప్టబుల్ లీడర్, అజాత శత్రువు. ఆయనకు శత్రువులు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. పార్లమెంట్లో వారు చాలా సీరియస్ టైంలో కూడా జోకులేసి చాలా సమస్యలను క్లిష్ట సమస్యలను చాలా సింప్లిఫై చేసినటువంటి ఒక మహానాయకుడు, ఒక మహాకవి. సో అటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ దేశం 1980s భారతీయ జనతా పార్టీకి మొదటి అధ్యక్షత వహించినటువంటి మహా గొప్ప నాయకుడు. మనం చూసినట్టయితే దేశ భద్రత కానివ్వండి ఎక్కడ కూడా తను కాంప్రమైజ్ కాలేదు. మనకు పోకారం అనేటువంటి అనుభవం అనేటువంటి ఈ దేశంలో మొదటిసారిగా చేసింది వాజ్పేయి గారి ఆధ్వర్యంలోని. ఒక స్నేహస్తము పాకిస్తాన్కి అందించడానికి ఢిల్లీ నుంచి లాహోర్ వరకు ఒక బస్సు యాత్ర చేసినటువంటి గొప్ప మహానాయకుడు వాజ్పేయి గారు. అలానే మనం చూసినట్టయితే ఒక 3 రాష్ట్రాలని ఛత్తీస్గఢ్ కానివ్వండి, ఉత్తరాఖండ్ కానివ్వండి, జార్ఖండ్ కానివ్వండి ఎటువంటి నష్టం లేకుండా ఎటువంటి పెయిన్ లేకుండా చాలా ఈజీగా ఒక 3 రాష్ట్రాలను ఇచ్చినటువంటి మహానాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారి యొక్క స్ఫూర్తితోనే మన తెలంగాణలో కూడా తెలంగాణ ఉద్యమం జరిగి సపరేట్ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది మనము ఏర్పరచుకున్నాము. ఈ వారు చేసినటువంటి యొక్క సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలను దృష్టి పెట్టుకొని గుడ్ గవర్నెన్స్ డే అనేటువంటిది ఈ రోజును 25 డిసెంబర్ని నరేంద్ర మోదీ గారు 2014లో అనౌన్స్ చేసినారు. ఒక గుడ్ గవర్నెన్స్ డే అనేటువంటిది మనమందరం కూడా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటాము అనుకుంటున్నాము. అలానే మనకు వారికి భారతరత్న ఈరోజు భారత ప్రధాని మాజీ ప్రధాని భారతరత్న గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ శత జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు గజ్వేల్ పట్టణంలో ఈరోజు వారి యొక్క చిత్రపటానికి వారి యొక్క విగ్రహ స్థాపనే ఏదైతే గజ్వేల్ పట్టణంలో మహనీయుల విగ్రహాలు ఏర్పరచుకోవాలని ఒక సంకల్పం తీసుకోవడం జరిగిందో గజ్వేల్ పట్టణ ప్రజలు
దానిలో భాగంగా కూడా ఈరోజు ఎటువంటి భారత మాజీ ప్రధాని అయినటువంటి మహనీయుడు ఈరోజు వాజ్పేయి గారి విగ్రహాన్ని కూడా ఇక్కడ సంకల్పం తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి. అదేవిధంగా ఈరోజు వారి యొక్క సేవలను, దేశానికి సంబంధించినటువంటి వారి సేవలను గుర్తించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు, మిగతా అందరి ఆధ్వర్యంలో ఈరోజు మేము అయితే గజ్వేల్ హాస్పిటల్లో పేషెంట్లు చేస్తూ ఈరోజు వారు దేశానికి సంబంధించినటువంటి ప్రధానిగా ఉన్నప్పుడు శత్రు దేశాలను ఈరోజు గడగడలాడించినటువంటి ప్రధాని ఈరోజు వాజ్పేయి గారు ఆనాటి ప్రధాని అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. కార్గిల్ యుద్ధంతో పాటు అదేవిధంగా ఈరోజు ఒక భారత్ అంటే ఏందనేది చూపించినటువంటి ప్రధాని ఈరోజు వాజ్పేయి గారు అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు వారి యొక్క రాజనీతిని ఆనాడు ఒక్క ఎంపీ సీటుతోనే ఓడిపోయినటువంటి ప్రధాని ఈరోజు వాజ్పేయి గారు. ఎందుకు నువ్వు ఒక్క ఎంపీని గెలుచుకోలేకపోయినావని వారి యొక్క సహచరులు అడిగితే, నేను ఎటువంటి అవినీతికి తావు లేకుండా నేను బాధ్యత నిర్వహిస్తానని చెప్పడం, ఆ రోజునాడు దేశంలో ఉన్న పెద్ద ఎత్తున యువత ఆనాడు ఆయన యొక్క అభిమానులుగా మారిపోయినటువంటి సందర్భం. ఈరోజు ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అయితేనేమి, ఈరోజు నడుస్తున్న టెలికాం వ్యవస్థ అయితేనేమి, ఆనాడు వారు మార్గాలు వేసినటువంటి సేవలే ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి గుర్తు చేసుకుంటూ ఈరోజు మేము యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది.